అభి, అరే కొంచెం నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు? అభి, నేను చెప్పేది విను. ఏమైంది? నువ్వు ఈ షర్ట్ చూసావా? ఇది ఇంకొకటి యాడ్ చేస్తే సెంచరీ అయిపోయేది. ఫనీ. అంటే వీళ్ళ ప్లాన్ స్టార్ట్ అయిందన్నమాట. అరే, నా డ్రెస్ ఎవరు లాగుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇలాంటి డ్రెస్ ఒకటి కావాలి. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. జిమ్ లో జాయిన్ అవ్వు, పొట్ట బయటకు వస్తోంది. అన్నట్టు పొట్ట అంటే గుర్తొచ్చింది, నీకు పెళ్లి కాబోతుంది కదా, మరి నువ్వు ఎక్క చెల్లెలు ఇద్దరిని. రిలాక్స్. ముందు నాకు విషయం చెప్పు. నువ్వు అసలు ఎవరి సైడ్ ఉన్నావు? అంటే నువ్వు నా సైడ్ ఉన్నావా లేకపోతే ఫుగ్గి సైడ్ ఉన్నావా అని. అలా మాట్లాడతావేంటి? నేను నీ ఫ్రెండ్ కదా, నీ సైడ్ కాకపోతే ఇంకెవరి సైడ్ ఉంటాను? గుడ్, అలా నా సైడ్ ఉండు, మళ్ళీ సైడ్లు మార్చుకో. అవును, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ట్రయల్ రూమ్. ఓ యా, నువ్వు నా సైడ్ లోనే ఉండు. జాయిన్ ద జిమ్. పొట్ట అక్కా, ఇక్కడ మొదటి దాంట్లో అక్క కొంచెం తలుపుతే. నువ్వు ట్రై చేయడానికి ఇంకొన్ని డ్రెస్సులు తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఆగు. బావా, నేను ఇది ట్రయల్ చేయడానికి వెళ్తున్నాను. బావా, వెళ్ళు. అరే, కాస్త జిప్పు వెయ్యి, నాకు అందడం లేదు. జిప్పు వెయ్యి. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా ఫుగ్గి? మీరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీకు వేరే చేంజింగ్ రూమ్ దొరకలేదా? ఇదే ప్రశ్న నేను నిన్ను కూడా అడుగుతున్నాను. అవును, మీరు అడగచ్చు, కానీ ముందిక్కడికి నేనే కదా వచ్చాను. నువ్వు ఇక్కడికి ముందుగా ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వస్తానని నీకు ముందే తెలుసు. అలా వచ్చి ఇక్కడ దాక్కున్నావు ఎందుకంటే నేను చేంజ్ చేసుకుంటుంటే చూడాలని. సరే, నేను ఒప్పుకుంటాను, నాదే తప్పు. మీరు బయటికి వెళ్ళండి, చేంజ్ చేసుకోవాలి. తప్పు నీదైనప్పుడు నువ్వే బయటికి వెళ్ళాలి, నేను చేంజ్ చేసుకోవాలి. అరే, ఇది గొడవ పడే చోటు కాదు. అవునా? ఇది దెబ్బలాడుకోవాల్సిన చోటు కాదు, చేంజ్ చేసుకోవాల్సిన చోటు. మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి. నేను కూడా చేసుకోవాలిగా, అందుకనే నువ్వు తొందరగా బయటికి వెళ్ళు. నేనెలా బయటికి వెళ్ళగలను? ఎందుకు వెళ్ళలేవు? ఎందుకంటే ఎందుకు? అది మళ్ళీ నోరు మూసేసుకుంది, నోరు పడిపోయినట్టుంది. అలా అయితే నేను ఇక్కడే చేంజ్ చేసుకో. అది నా జిప్. ఏమైంది నీ జిప్ కి? అది నా జిప్ మూసుకోవడం లేదు. జిప్ చూడనివ్వు. టర్న్ అరౌండ్. ఏంటి? నన్ను చూడని. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు. లేదు, అబద్ధం చెప్పడం లేదు. అబద్ధం కాకపోతే చూపించు మరి. అరే, వద్దంటే ఎలా? నేను చూడాలిగా. నువ్వు అబద్ధం చెప్తున్నావో లేదో తెలియాలంటే ఎలా? వద్దు. ఏం చేస్తున్నారు మీరు? దూరం. వద్దు. ఈ జిప్ క్లోజ్ కావడం లేదు కదా? వద్దు. ఒట్టు పెట్టు. విద్య మీద ఒట్టు. సరే అయితే. విద్యా బాలనేనా? విద్యా స్టడీస్. ఓ, విద్యా స్టడీసా? నువ్వు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. బుల్బుల్ మీద ఒట్టు. మీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు పెట్టు. నా చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు. నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు. ఏమని? నా చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు. నా జిప్పు మూసుకోవడం లేదు.
నీ చెల్లెలు బుల్బుల్ మీద ఒట్టు నీ జిప్ క్లోజ్ కావడం లేదు. సరే అయితే నేను వెళ్ళాల్సిందే. దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫేర్. ఎప్పటి నుంచో బయట నిలబడి ఉన్నావు. తల నొప్పిగా ఉంది, అందుకే ఇలా పట్టుకున్నాను. తల నొప్పిగా ఉంటే మీరు వెంటనే వెళ్ళి. ప్లీజ్ నీ సజెషన్స్ నీ దగ్గర ఉంచుకో. నీ మాట విన్నానంటే ఇప్పుడున్న తలనొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే తలనొప్పికి నా దగ్గర ఒక మందు ఉంది. ఇదిగో పిహెచ్డి, నాకు నీ సజెషన్ అక్కర్లేదు. 2 టాబ్లెట్స్ ఆల్రెడీ వేసుకున్నాను. టాబ్లెట్ గురించి కాదు, వేరే మందు ఉంది నా దగ్గర. లేవండి, ముందు లేవండి. ఏం చేస్తున్నావు? లేవండి. లేచి ఏం చేయాలి? ఇటు కూర్చోండి. ఎందుకు? ప్లీజ్ నా మాట వినండి, మీ తలనొప్పి తగ్గిస్తాను. లేవండి, ఇటు కూర్చోండి. మళ్ళీ నువ్వేదైనా మ్యాజిక్ చేస్తున్నావా? మ్యాజిక్ అనుకోండి, కానీ దానివల్ల చెడు కాదు, మంచి జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించకండి. మౌనంగా ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది, త్వరగా తగ్గుతుంది. ఏం చేస్తున్నావు? ఏం అదే, చేస్తున్నావు? సరిగ్గా కూర్చోండి. నువ్వు హాయిగా ఉంటుంది. నీకు ఎగతాళిగా ఉన్నట్టుంది కదా. రిలాక్స్ అవ్వండి, తలనొప్పి తగ్గుతుంది. మాలిష్ చేస్తున్నాను. షష్, షష్. రిలాక్స్ 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 రిలాక్స్. మర్దన చేస్తున్నావా? ఓ ఆ, నువ్వు ఇలా మర్దన చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఏదైనా బాబ్బా షాప్లో నేర్చుకున్నావా? కాదు, మా అమ్మ నేర్పించింది. నీకు విషయం తెలుసా? మా నాన్నమ్మ కూడా బాగా మర్దన చేస్తుంది. అలాగా? చాలా బాగా మర్దన చేస్తుంది ఆవిడ. అయితే నువ్వు కూడా తక్కువేం కాదు. నీ చేతుల్లో ఏదో మంత్రం ఉంది. అంతే, అయిపోయింది. ఎంత ఇవ్వాలి? నాకు ఫ్రీనా? ఏదైనా టవల్ లాంటిది కూడా అరేంజ్ చేసి ఉండాల్సింది. చేతులు బాగా కడుక్కోను, శుభ్రంగా నీట్గా. ఇదేంటి ఏంటి ఇలా చేసావు నువ్వు? ఏంటిది? మర్దన చేస్తే అలాగే అవుతుంది. అయిపోతుందంటే నీ ఉద్దేశం? నువ్వు నా జుట్టుని పక్షి గుళ్ళో చేసావు. ఎలా ఉంటే ఇటు రాత్రి కదా, మీరు పడుకొని నిద్రపోతే ఎవరు అరే, చూస్తారు? నా కళలో ఎంతో మంది ఫ్యాన్స్ నన్ను కలుసుకోవడానికి వస్తుంటారు. కల్లోనా? అవును, నా ఫ్యాన్స్ నన్ను చూడడానికి వస్తుంటారు. ఎంత పని చేసావు నువ్వు. నా ఫ్యాన్స్ కి నా మొహం ఎలా చూపించాను నేను? కొంచెం ఉండండి. మళ్ళీ ఏం చేస్తావు? సరి చేస్తాను. ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఇప్పుడు నేను చేస్తాను చూడు. మీరేం చేస్తారు? అరే, ముందు నువ్వు ఇక్కడ కూర్చో. అరే, నాకు కూర్చో కూర్చో కూర్చో. అరే కూర్చో. నాకు ఈ మర్దన ఏమీ వద్దు. నా కోసం నువ్వు అంతా చేసావు కదా, నేను కూడా నీ కోసం కొంతనే చేయాలి. నువ్వు నా జుట్టుని పక్షి కూడా చేసేసావు కదా, ఇప్పుడు నేను నీ జుట్టుని అడవిలా చేసేయాలి. వద్దు, ప్లీజ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు. కానీ అరే, పట్టు చూసుకుంటున్నాను. ఆ! కింద నుంచి మొదలుపెట్టి పై దాకా వెళ్తాను. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి నాకు ఇలా చేసినందుకు నేను చేయాలిగా. చుక్క 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 చుక్క. ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. నేను మీకు సాయం చేద్దాం అనుకుంటే మీరు అరే, ఏ- ఆ! ఏంటి ఇలా చేశారు మీరు? ఇప్పుడు చూడు, సేమ్ టు సేమ్. ఏయ్, అడవిలో దెయ్యంలో ఉన్నావు. సూట్స్ యు రైట్. నా తలతో ఆడుకుంటావు. పక్షి కూడా చేసేసావు. ఇక ఇప్పుడు ఈ అడవిలో పడి తిరుగు. దయ్యం, దయ్యం. ఇక చాలు పదండి, కొనాల్సిన సామాన్లన్నీ కొనేశాం కదా. అరే పూర్ణిమ, నీ దగ్గర 3 ప్యాకెట్లు ఉండాలి కదా, ఇప్పుడు 2 ఉన్నాయేంటి? లేదు పెద్దమ్మ, నా దగ్గర 2 ప్యాకెట్లే ఉన్నాయి. లేదు లేదు, నా బాగా గుర్తుంది, నేను అన్ని లెక్క పెట్టాను కూడా. మన దగ్గర 5 ప్యాకెట్లు ఉండాలి. 3 నీ దగ్గర, 2 ప్యాకెట్లు నా దగ్గర ఉండాలి. చూడు సరళ, కొంచెం సరిగా గుర్తు చేసుకో. మనం దారిలో ఎక్కడ ఆగనే లేదు. మరి ఇంకో ప్యాకెట్ ఏమవుతుంది? లేదు అత్తయ్య, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మొత్తం 5 ప్యాకెట్లు ఉండాలి. ఏంటి పూర్ణిమ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. చూడు, 2 ప్యాకెట్లు పట్టుకొచ్చావు. అందులో బుల్బుల్ నిశ్చితార్థం సామాన్లు ఉన్నాయని నీకు తెలుసు కదా. ఎవరైనా ఇలాంటి విషయాలు అజాగ్రత్తగా ఉంటారా? కానీ పెద్దమ్మ, ముందు నుంచి నా దగ్గర 2 ప్యాకెట్లే ఉన్నాయి. ఏది ఒకసారి ఈ ప్యాకెట్లు చూడనివ్వు. చూడు. చూసావా ఇది? నువ్వు ఒక ప్యాకెట్ లో ఇంకో ప్యాకెట్ పెట్టేశావు. ఇక 3వ ప్యాకెట్ ఎక్కడి నుండి నాకు తెలుస్తుంది? ఇప్పుడు చెప్పు, అసలు తప్పెవరిది? సర్లే చాలే, పొరపాటున నేనే వేసుంటాను. అయినా నువ్వేంటి ఇప్పుడు నడి రోడ్డు మీద నన్ను సంజయ్ అడుగుతావా? చూడు సరళ, ఏమైనా విషయాలు బుర్రలోంచి మాయమైపోతే అప్పుడు వృద్ధాప్యం తలుపు తడుతుందని అర్థం చేసుకోవాలి మనం సరళ. అత్తయ్య, మీరు ఎప్పుడు చూసినా నా వయసు గురించే మాట్లాడుతుంటారు. నేను ముసల్దాన్ని అయిపోతున్నాను. ఏమిటి ఇప్పుడు ముసల్దాన్నే? ఒప్పుకోక ఏం నేను చేస్తావ్? ఒప్పుకుంటున్నాను అత్తయ్య, నేను ముసల్దాన్ని.
చూడండి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకోవాలి కాస్త. ఆలియా, నువ్వు ఇక్కడికి రావడం నాకు ఎంత ఆనందంగా ఉందో నువ్వు ఊహించలేవు. ఒక్క క్షణం పాటు ఈ పెళ్లి విషయంలో నీ గురించి నెర్వస్ అయిపోయాను. కానీ నువ్వు బుల్బుల్ ప్రవీణ్లని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ సంతోషాన్ని నువ్వు పట్టించుకోవడం చూసి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. హేయ్, అక్కడ పూల్ సైడ్ ఉంది కదా, అక్కడ నేను మన కోసం బార్ సెటప్ చేశాను. ఈ తంతు పూర్తి అయిపోగానే మనిద్దరం కలిసి బయటికెళ్ళి డ్రింక్ చేద్దాం. రియలీ? లేదు, ఊరికేనాను. అఫ్ కోర్స్ రియల్లీ. ఓర్ నాయనో, ఇది నిశ్చితార్థం, మీ పెళ్ళేం కాదు. మీరంత దగ్గరగా కూర్చోడానికి కొంచెం జరిగి కూర్చోండి. ఎంత ముద్దొస్తున్నారో. నువ్వు మరీ చాలే, దిష్టి పెట్టకు నువ్వు. ఇలా ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ వదినా. ఏ అమ్మాయినైతే నువ్వు ప్రేమించావో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నావు. హీ సో హ్యాపీ. మీ జంట చూడముచ్చటగా ఉంది. దేవుడు మీ ఇద్దరికీ అన్ని సుఖాలు ఇవ్వాలి. ఇంతకీ ఇంతటి అద్భుతం ఎలా జరిగింది? పిన్ని, ఇదంతా అభి కారణంగానే జరిగింది. తను మా ప్రేమను అర్థం చేసుకుని ఆ సంగతి ఆలియా కూడా చెప్పాడు. తను నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేదని చెప్పాడు. నిజంగా అభి చాలా మంచి పని చేశాడు పిన్ని. ఇంకోటి తెలుసా, ఆలియా కూడా మాకు సపోర్ట్గా ఉంది. ఈ పెళ్లి జరగాలని తను కోరుకుంటుంది. ఇక అభి వెంటనే మా పెళ్లి అనౌన్స్ చేశాడు. బావ నాకిచ్చిన ఈ ఆనందం ఎంతో తక్కువ మందికి లభిస్తుంది. ఇప్పుడు నేనివ్వబోయే గిఫ్ట్ చూసి బావగారి మొహంలో ఆనందం వికసిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ గైస్ అటెన్షన్ ప్లీజ్. అంటే యాక్చువల్లీ నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంచెం నర్వస్గానే ఉంది. ఎంతైనా ఇది ఉపన్యాసమే కదా. అమ్మా,
నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జీవితంలో బంధాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. అలాంటి బంధాలు మనం కోల్పోయినప్పుడు వాటిని పొందడానికి మనం యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ గెస్ వాట్, నా లైఫ్లో కూడా ఒక యూటర్న్ వచ్చింది. అలా రావడానికి క్రెడిట్, ఆ క్రెడిట్ ఎలాంటి మనిషికి వచ్చిందంటే ఆ వ్యక్తి ఇంకొకరు కష్టపడుతుంటే చూడలేని వ్యక్తి. ఆ వ్యక్తికి ఇతరుల సంతోషమే తన సంతోషంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి రాకింగ్ పాటల కారణంగా ప్రజల జీవితంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. అంతే కదా బావా? ఆయనే నన్ను ప్రవీణ్ని ఒక్కటి చేసిన వ్యక్తి. మీ అందరికీ ఆయనంటే చాలా చాలా ఇష్టం. ఇక నేను ఒకప్పుడు ఆయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన్ని ఒక్కసారి చూడడం కోసం గంటల కొద్దీ లైన్లో నిలబడేదాన్ని. హీజ్ ఎ స్టార్, హీజ్ ఎ సూపర్ స్టార్, హీజ్ ఎ రాక్ స్టార్. స్టార్ అంటే ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది, దాని మెరుపు ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు నేను మీ అందరి ముందు ఒకటి కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను. నాకు సిగ్గుగానే ఉంది, కానీ ఓకే. నేనెప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, నా ఫేవరెట్ రాక్ స్టార్తో డాన్స్ చేయాలని. సో నా ఈ చిన్న కోరిక నెరవేరుతుందా? బావా, will you dance with me? ఆఫ్ కోర్స్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు బుల్బుల్? అక్క, are you jealous? And if you're jealous, I really don't care. చూడు, ఈ రోజు నా నిశ్చితార్థం. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఎంతైనా నేను మా బావ ముద్దుల మరదల్ని కదా, కాబట్టి నాకు హక్కు ఉంటుంది. బుల్బుల్, నేను నా గురించి కాదు ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాను. తనకిదంతా నచ్చలేదనిపిస్తోంది. తప్పుగా అనుకుంటా అనుకోను. థ్యాంక్ యూ. అరే బుల్బుల్, ఎక్కడికి వెళ్తాను నేను? అరే నేను నీ ప్రాణాలు కాపాడితే నువ్వు నా ప్రాణాలు తోడేస్తున్నావా? అరే కానీ నేను పైకి రావాలి. అక్కడ నిచ్చెన ఉంది కదా, అది ఎక్కొచ్చేసాయి. సారీ. బుల్బుల్, నీకేం కాలేదుగా? ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఎక్కడున్నావే? ప్రవీణ్, ఏం పర్వాలేదు, రిలాక్స్, నీకేం భయం లేదు. బుల్బుల్, అక్క నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు పూల్లోకి ఎందుకు దిగావు బుల్బుల్? నీకు తెలుసు కదా నీకు స్విమ్మింగ్ రాదని. ఒకవేళ నీకు ఏదైనా జరుగుంటే? ప్రవీణ్, నేను కావాలని దిగలేదు. ఎవరు నన్ను తోసేశారు ప్రవీణ్. ఎవరో నన్ను కావాలని తోసేశారు. నాకు అసలే అర్థం కావడం లేదు. నిన్నెవరు తోసేశారు? నన్ను ఎవరు తోసారో నేను చూడలేదు బావా. అదంతా ఎంత హఠాత్తుగా జరిగిందంటే నేను అది ఎవరు చూడలేకపోయాను. బుల్బుల్, నిన్ను ఎవరు తోసేశారో ఆ వ్యక్తిని నేను కనిపెడతాను. కానీ ఈ సంగతి మాత్రం ఎవరికి చెప్పొద్దు. అందరూ అనవసరంగా కంగారు పడ్డా నాకు ఇష్టం లేదు. లెట్స్ గో. ఇదిగో. ఎస్ సార్. నీకే కదూ నేను ఆ పూల్ దగ్గర కాపలాగా ఉండమని చెప్పింది? అవును సార్. అక్కడికి ఎవరైనా రావడం నువ్వు చూసావా? చూశాను సార్. తను మేడం అటుగా వెళ్ళారు. నువ్వు తను ఆపి ఎందుకు అడగలేదు ఇక్కడ మీకేం పనుందని? అది సార్, ఆవిడ నన్ను గెస్ట్లకు సర్వ్ చేయమన్నారు. లేదంటే అభి గారికి కోపం వస్తుందన్నారు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. అంటే ఇదంతా తనుయే చేసిందనమాట. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఆలియా? అంటే నీ ఉద్దేశం నువ్వు నన్ను చీట్ చేసినా సరే అది నాకు తెలీదనా? నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక నీ నాటకాలు ఆపాలియా. నాకు తెలుసు ఈ పని నువ్వే చేసావని. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికి ఇలాంటి పని చేయడానికి ఎలాంటి కారణం లేదు. ఏంటా పని? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు. అండ్ లిసన్ స్వీట్ హార్ట్, ప్రస్తుతం నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేనేదో ఆలోచిస్తున్నాను. సో ఐ నీడ్ సమ్ టైం ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావా ఆలియా? నువ్వు గానీ ప్రవీణ్ ఇంకా బుల్బుల్లా హనీమూన్ గురించి ప్లాన్ చేస్తున్నావా? లేకపోతే ఇది ఆలోచిస్తున్నావా వాళ్ళకి పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడా అని? లేదంటే ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలా? షట్ అప్ తను. నో, ఐ విల్ నాట్. నేను మాట్లాడకుండా ఉండను ఆలియా. ఎందుకంటే బుల్బుల్ ని స్విమ్మింగ్ పూల్ లో తోసేసింది నువ్వేనని నాకు తెలుసు. అదేదో నువ్వే ఒప్పుకుంటే బాగుంటుంది ఆలియా. కమ్ ఆన్, స్పీక్ అవుట్. చెప్పు, నువ్వే తోసేసావా లేదా? మాట్లాడవే ఆలియా. ఈ పని చేసింది నువ్వేనా కాదా?
ఏమైంది? ఎవరికోసం వెతుకుతున్నా? అదే బుల్బుల్ని పూల్లోకి తోసేసిన వాళ్ళ కోసం. ఎవరు చేశారు? తను చేసింది. తను 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 తోసేస్తుంటే నువ్వు స్వయంగా చూసావా? ప్రజ్ఞ వదిన నేను చూడలేదు, కానీ నాకు తను మీద పూర్తి అనుమానం ఉంది. మీకు గుర్తుందా, నేను బుల్బుల్తో మాట్లాడుతున్నప్పుడు తను అక్కడే ఉండడం చూశాను. నేను అక్కడికి వెళ్ళాను, కానీ తను ఎటో వెళ్ళిపోయింది. నేను వెయిటర్తో మాట్లాడాను, అతను కూడా అడిగాను ఇటువైపుగా ఎవరైనా వెళ్ళడం చూసావా అని. అప్పుడు ప్రజ్ఞ వదిన తను అక్కడ చూశానని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళడానికి ముందే తను అక్కడ ఉంది. ప్రజ్ఞ వదిన నేను తను ప్రవీణ్, ప్రస్తుతం బుల్బుల్ చాలా కంగారు పడుతోంది. నువ్వు తన పక్కనే ఉండాలి. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. ప్రజ్ఞ ప్లీజ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు? నేను అలాంటి పనేం చేయడం లేదు. నేను అసలు పూల్ సైడ్కి వెళ్ళనే లేదు నేను. అలాగా? పోనీ ఒప్పుకుంటాను. నువ్వు నా మొహం చూసి ఎందుకు మాట్లాడటం లేదు? కమోన్ అలియా, నువ్వు ఈ లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు తెలుసా? ఆ రోజే అనుమానం వచ్చింది, ఎప్పుడైతే నువ్వు అంత తేలిగ్గా ప్రవీణ్తో బుల్బుల్ పెళ్లికి ఒప్పుకున్నావో. కానీ ఇప్పుడు అర్థమైంది, అదంతా నువ్వు వేసిన ప్లాన్ లో ఒక పార్టేనని. లిసన్ టు మీ తను, నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అలాంటిది ఏం జరగలేదు స్వీట్ హార్ట్. యు జస్ట్ ఓవర్ థింకింగ్, దట్స్ ఆల్. అయితే సరే, నాతో రా నువ్వు. ఎక్కడికి? పూల్ దగ్గరికి. అక్కడేగా బుల్బుల్ ప్రవీణ్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాలనుకున్నారు. ఆలియా, వాళ్ళు కలిసి ఉండటం నీకు ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు ముద్దు పెట్టుకుంటే మాత్రం నీకేం ప్రాబ్లం? పదాలియా, వాళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటారో చూద్దాం. పద. వద్దు తను, నేను అక్కడికి రాను. నువ్వు రాక తప్పదాలియా. వాళ్ళ రిలేషన్షిప్ వల్ల నీకెలాంటి బాధ లేదని నువ్వు ప్రూవ్ చేసి తీరాలి. నేనది చూడలేను తను. ఎందుకు చూడలేవు? మరి ప్రవీణ్ ని నువ్వు మర్చిపోయి ఉంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అందులో నీకేం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం ఉంది తను, నాకు ప్రాబ్లం ఉంది. నాకు ప్రవీణ్ ని బుల్బుల్ ని కలిసి ఉండగా చూస్తే ప్రాబ్లం ఉంది. నేను గనుక అక్కడికి వస్తే అప్పుడు ఆ బుల్బుల్ ని పూల్లో ఎంతసేపు ముంచేస్తానంటే, నేను ఎంతసేపు ముంచేస్తానంటే అది చివరి శ్వాస పీల్చుకునే వరకు ముంచేస్తాను. నేను దాన్ని చంపేసి తీరుతాను. అన్నట్టు నేనే ఆ బుల్బుల్ని తోసేశాను. నేనే ఆ బుల్బుల్ని పూల్లోకి నెట్టేశాను. తను అలా చేసినందుకు నేనే బాధపడలేదు. నా బాధల్లా తను తప్పించుకున్నందుకే. అంటే ఆలియా, ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేసిందంతా అదంతా కేవలం నాటకమేనా? ఆఫ్ కోర్స్ అదంతా నాటకమే స్వీట్ హార్ట్, అదంతా నాటకమే. అంత నాటకం నేను ఎలా ఆడానో అది కేవలం నా ఒక్కదానికే తెలుసు. అనుక్షణం, ప్రతి నిమిషం నేనెంత చచ్చిపోయానో నాకే తెలుసు. అణువణువున చస్తూనే ఉన్నాను నేను. ఆ బాధ నేను జీవితం అంతా మర్చిపోలేను. తను నా మొహంలో ఎలాంటి భావం రానివ్వలేదు. తను అందరికీ నేను నవ్వుతూ ఉన్న మొహమే చూపించాను. ఏ ఒక్కరికి నేనెంత బాధపడుతున్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ప్రవీణ్ అంటావా? ప్రవీణ్ కేవలం నాకు మాత్రమే సొంతం. తను ఇంకెవరికి దక్కకూడదు. తను ఎవరికి దక్కకూడదు. ఇక నా ప్రవీణ్ కోసం నేను నా ప్రాణాలైనా ఇవ్వగలను, అలాగే వేరొకరి ప్రాణాలైనా తీసేయగలను. దాట్స్ లైక్ మై ఆలియా. తను ఇప్పుడు మారలేదు, ఇకెన్నడూ మారదు కూడా. ఐఎమ్ సో గ్లాడ్ నువ్వు ఇదివరకట్లాగే ఉన్నందుకు. అండ్ అంతకంటే సంతోషం ఏంటంటే, నువ్వు నీ ప్రియుణ్ణి నీ చేయి జారిపోనివ్వలేదు. అందుకే తనని పొందడానికి ఇంతకు ముందు కంటే పెద్ద ప్లాన్ వేశావు. ఐఎమ్ సో హ్యాపీ ఆలియా, ఐఎమ్ సో హ్యాపీ.